హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మీకోసం నేను వాటర్ మెలన్ తో 2 రెసిపీస్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ వన్ వచ్చి వాటర్ మెలన్ షర్బత్. ఈ సమ్మర్ లో చాలా బాడీకి మంచి కూలింగ్ ఇస్తుంది. అట్లాగే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవైతే కామన్ గా అందరికీ తెలిసిందే కదా. అండ్ వాటర్ మెలన్ ఓన్లీ మనం తీసుకున్న రెడ్డిష్ వల్లే కాదండి, వాటర్ మెలన్ సీడ్స్ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అట్లాగే వాటర్ మెలన్ తొక్కు మనం తినేసి పైన రెడ్డిష్ అంతా తినేసి వైట్ పారేస్తాం కదా, సో దాని వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాంతో కూడా నేను రెసిపీ చేశాను. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. టేస్టీ వాటర్ మెలన్ రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా వాటర్ మెలన్ మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత అనేది తీసుకోండి. నేను హాఫ్ వాటర్ మెలన్ తీసుకున్నాను. అయితే దాన్ని సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలన్నమాట. సో ఈ సమ్మర్లో ఏంటంటే బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువగా కావాలి కాబట్టి వాటర్ మెలన్ ఎక్కువ యూజ్ చేయండి. దాంతో పాటుగా కూడా ఫేస్ గ్లో అనేది వాటర్ మెలన్ వల్ల చాలా బాగా వస్తుందండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి వాటర్ సఫిషియెంట్గా ఉంటేనే మనకి ఫేస్ గ్లో ఉంటుంది. అలాగే స్కిన్ అనేది మనకి ముడతలు పడకుండా ఉంటుంది, ట్యాన్ అవ్వకుండా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో. సో అట్లా ఈ వాటర్ మెలన్ యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాడీలో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల హీట్ కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి సమ్మర్లో వడదెబ్బ కొట్టకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మీకు ఇన్ కేస్ ఐస్ క్యూబ్స్ కావాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేయలేదండి. అండ్ ఇక్కడ చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోవాలన్నమాట. అల్లం ముక్క వేసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కంటెంట్ అంతా మనకి బర్న్ అయిపోతుంది. అలాగే నేను కొంచెం రోజ్ పెటల్స్ కూడా వేసాను. అలాగే కొంచెం మింట్ అనమాట, పుదీనా ఆకు. మింట్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ని ఇస్తుంది. రోజ్ పెటల్స్ వల్ల ఏంటంటే మనకి ఫేస్ గ్లో అన్నాను కదా, నేను ఫేస్ గ్లో వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ఒక పావు గంట ముందు నేను సబ్జా గింజలను కూడా నానబెట్టుకున్నానండి. ఆల్రెడీ సబ్జా గింజల్లో 1 స్పూన్ షుగర్ కూడా వేసాను. ఎందుకంటే వాటర్ మెలన్ ఎలాగో స్వీట్గా ఉంటుంది. ఇంకేస్ స్వీట్గా లేకపోతే ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి. సో న్యాచురల్ షుగర్ అయితే బెస్ట్, మీరు ఏం షుగర్ యాడ్ చేయకుండా. సో అట్లా నేను 2 గ్లాసెస్లో ఫైనల్ మనం ఏ గ్లాసెస్లో తీసుకున్నామో ఆ గ్లాసెస్లో ఒక్కొక్క స్పూన్ సబ్జా వేసేసుకుని అలాగే లెమన్ జ్యూస్ కూడా పిండేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం మిక్సీ చేసుకున్న ఈ వాటర్ మెలన్ కంటెంట్ని అందులో వేసేసుకోవాలండి. అంతే, టేస్టీ వాటర్ మెలన్ షర్బత్ అండ్ హెల్దీ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వండి. ఇది ఆ టైము ఈ టైం లేదంటే పిల్లలు తినకూడదు, పెద్దలు తాగకూడదు అని ఏమీ లేదు. ఎవరైనా రోజుకి ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా ఫుడ్ తీసుకోరు చాలా మంది పిల్లలు, వాటర్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వాటర్ ప్లేస్లో కనుక మీరు ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఇస్తే బాడీకి హీట్ తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ ఎండకి వడదెబ్బ కొట్టకుండా కూడా ఉంటుంది. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది, ఫేస్లో కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను గార్నిషింగ్కి రోజ్ పెటల్స్ అండ్ మింట్ లీవ్స్ వేసాను. అంతే, టేస్టీ అయినా వాటర్ మెలన్ షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి 2 మినిట్స్లో. నెక్స్ట్ రెసిపీ చెప్పాను కదా, నేను వాటర్ మెలన్ తినేసిన తర్వాత వైట్ది పడేస్తాం. సో ఆ తొక్కు కూడా పడేయకుండా నేనైతే ఈరోజు పికిల్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు నమ్మరు, చేసిన తర్వాత మీరే అంటారు టేస్ట్ చూశాక చాలా బాగుందండి, మేము ట్రై చేసామంటారు. సో మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీ. ఇది మాత్రం అలాగే ఈ వాటర్ మెలన్ సీడ్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి గింజల్ని కూడా మనం తినొచ్చు అనమాట. అంటే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అట్లాగే ఈ పుచ్చకాయ గింజల వల్ల ఏంటంటే హై బీపీని కూడా తగ్గిస్తుంది. అట్లాగే బాడీలో ఉన్న బోన్స్ వెయిట్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి, కొంతమంది వెయిట్లెస్లో ఉంటారు. అట్లాగే బోన్స్ వెయిట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవ్వాలన్నా, స్ట్రాంగ్నెస్ రావాలన్నా ఈ పుచ్చకాయ గింజలు మనం యూజ్ చేయొచ్చు. అండ్ పిల్లలకైతే చిన్నప్పటి నుంచే పిల్లలకి పెడితే మెదడు అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. సో ఈ మిక్సీ జార్లో కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకుని మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగే ఈ వాటర్ మెలన్ సీడ్స్ వల్ల ఏంటంటే ఐసైట్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది. సో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి ఇందులో. సో ఇన్ని ఔషధ గుణాలు ఉన్న పుచ్చకాయని అయితే రెగ్యులర్గా సమ్మర్లో తీసుకోండి. అంటే ఇప్పుడు వాటర్ మెలన్ మనం పడేసేది ఏమీ లేదు, జ్యూస్ చేసుకోవచ్చు, అలాగే పికిల్ చేసుకోవచ్చు, అట్లాగే సీడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మూడిటి వల్ల కూడా మనకి ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, న్యాచురల్గా వచ్చినవి. సో ఫైన్గా పేస్ట్ చేసుకున్న దాన్ని ఏం చేశానంటే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వేసుకున్నా. అట్లాగే దానికి సరిపడా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో వాటర్ మెలన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు మనం స్టవ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చాలా ఈజీ అండి ఇది. సో ఒకసారి పికిల్ మాత్రం మీరు ట్రై చేయండి. ఇన్స్టెంట్ పికిల్ ఇది. మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకున్నంతే.
సో లేదు చింతపండు అవాయిడ్ చేసేవాళ్ళు అయితే మీరు ఒక 2 టమాటాలనే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు సఫిషియెంట్గా కలిపేసుకున్నాను. సో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దాన్ని అలా మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ పోయి మనకి అది దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇట్లా ఇన్ని ఉపయోగాలు ఉన్న వాటర్ మిలన్ ఈ సమ్మర్లో అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. అండ్ నేనైతే ఉప్పు చూసాను, నాకు కొంచెం సరిపోలేదు, అది కూడా కొంచెం యాడ్ చేశాను. పిల్లలకి, పెద్దవాళ్ళకి పచ్చడి అయితే ఎవరైనా తినొచ్చండి. అండ్ కొంచెం నాకు పులుపు కూడా సరిపోలేదు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. సో మీకు చెప్పాను కదా, చింతపండు అవాయిడ్ చేసే వాళ్ళైతే టమాటా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. వాటర్ మిలన్ వల్ల మనం పాడు చేసి అంటే పడేసేది అయితే ఏమీ లేదు. సో ఇన్ని ఉపయోగాలున్న వాటర్ మిలన్ని ట్రై చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకైనా లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా తినిపించవచ్చు. సో అట్లా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, అంటే వాటర్ అంతా ఇంకిపోయింది. నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు అలాగే తాలింపు దినుసులు అన్నీ 1 by 1 వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా నమ్మరు. నేను చెప్పటం కంటే కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే నేను చేసుకుని నేనైతే తిన్నాను, సో ష్యూర్గా అయితే బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో నేను కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను, అవి కూడా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొంచెం దోరగా వేగితే మనకి మధ్య మధ్యలో నోటికి తగులుతూ చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట, క్రంచీగా ఉంటాయి కరకరలాడుతూ. సో ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేలాగా. ఈ పిల్లలైతే ఇది మనం దోశల్లో, ఇడ్లీలో కూడా పెట్టొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వాటర్ మిలన్ షర్బత్ కూడా డైలీ తాగించండి పిల్లలకి మాత్రం. అట్లాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను. సో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. సో మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఏదైతే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న వాటర్ మిలన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. తాలింపు మాత్రం బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందండి పచ్చడి మాత్రం. మీరు నేను చాలాసార్లు చెప్పే ఏ పచ్చళ్ళు అయినా కానీ తాలింపు బాగా ఫ్రై అయితేనే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఇట్లా మనం పుచ్చకాయతో పడేసేదంటూ ఏం లేదండి, తొక్కర్ని కూడా యూస్ చేసుకోవచ్చు పికిల్. సో అట్లాగే నేను స్వీట్ కూడా చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే. పుచ్చకాయతో చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా నేను పేస్ట్ చేసుకున్న పుచ్చకాయని అందులో వేసేసుకోవాలి. సో ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా ఒక 2 minutes ఉంచుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన ఇంకేదన్నా ఉన్నా, వాటర్ కంటెంట్ ఏదన్నా ఉన్నా అది మొత్తం పోతుంది అనమాట ఆయిల్లో కుక్ అయ్యి. 2 minutes అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పుచ్చకాయ పికిల్ అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసి చాలా మందికి తెలియదు, కొంతమంది కొత్తగా ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి సూపర్ టేస్టీ అయిన వాటర్ మిలన్ పికిల్ని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ రెసిపీకి మాత్రం ఒకసారి ట్రై చేయండి. నేను ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతే అండి, టేస్టీ వాటర్ మిలన్ పికిల్ రెడీ. చాలా త్వరగా అయిపోతుంది, 2 minutesలో. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.